జై సాయిరామ్. నా పేరు శాంతి. మీ అందరికీ పరిచయస్తురాలనే. నేను 14వ తారీఖు చిల్డ్రన్స్ డే నాడు ఓరియంట్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ ఆఫీస్ రూమ్లో కూర్చున్నప్పుడు 3 పుంజీల 3 బల్లా విజయ్ కుమార్ గారు రాసినటువంటి పుస్తకం కనపడింది. ఇది కథల పుస్తకం, చిన్నపిల్లలదిలా అనిపించి ప్రిన్సిపల్ని అడిగి నేను చదివి మీకు ఇస్తాను మేడం అని చెప్పి పట్టుకొని వచ్చా. చదివాను, చాలా బాగుంది. ఇది చదివిన తర్వాత నాకు అనిపించింది నా యూట్యూబ్ ఛానల్లో పెడదాము, చిన్నపిల్లల కథలు చాలా సందేశాత్మకంగా ఉన్నాయి అనిపించి బల్లా విజయ్ కుమార్ గారికి ఫోన్ చేసి ఆయన అనుమతి తీసుకున్నాను. సహృదయంతో తప్పకుండా మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోండమ్మా అని ఆయన అనుమతినిచ్చారు. అయితే తొలి పలుకు అందించిన కేవీ రమణ గారు, ఆప్తవాక్యం అందించినటువంటి విఎస్ఎన్ మూర్తి గారు, ముందు మాట చెప్పినటువంటి మహంతి వెంకట్రావు గారు విజయ్ కుమార్ గారి గురించి చాలా చక్కగా చెప్పారు. ఈ సంకలనంలో ఉన్న చిన్న కథలు 3 పుంజీల 3 అంటే పుంజీలంటే 4, 3 4 12 ప్లస్ 3 15, మొత్తంగా ఇది 15 కథలు ఉన్నటువంటి ఒక పుస్తకం. ఈ పుస్తకంలో ప్రతి కథలో కూడా ప్రతి కథ వ్యక్తిత్వ వికాసానికి చక్కగా తోడ్పడుతుంది. సులువైన భాష, తెలుగు చదవలేని ఈ తరం పిల్లలకి కూడా చదివి వినిపిస్తే చక్కగా అర్థమవుతుంది. ఏ పని చేసినా దాని నుంచి మెరుగైన ఫలితం సాధించాలి అనే తత్వం అలవాటవుతుంది. అన్ని కథల్లోని సమస్యలున్నాయి, పరిష్కారాలు ఉన్నాయి. అయితే కథలు వేరువేరుగా ఉన్నప్పటికీ ఏ సమస్య అయినా అది ఎంతపాటిదో లెక్క కట్టుకుంటే సమస్యకి సగం పరిష్కారం దొరికినట్టే. చిన్నపిల్లల కథలు రాయడం మాత్రం చాలా కష్టమైన పనే. ఎందుకంటే చెప్పే విషయంలో చక్కని నీతి ఉండాలి, ముగింపులో చిన్న మెరుపు ఉండాలి, ముఖ్యంగా ప్రయోగించే పదాలలో భాషను నేర్పగలిగే ప్రయోజనం ఉండాలి. కథలో అందించిన ప్రతి పదం నుండి పిల్లలు ఎంతో కొంత నేర్చుకోవాలి. పై అంశాలన్నింటినీ కూడా విజయ్ కుమార్ గారు దృష్టిలో ఉంచుకొని ఈ 3 పుంజీలు 3 అనే పుస్తకాన్ని రాశారు. అయితే ప్రతి కథలో కూడా తాత పాత్ర ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఈ తాత పాత్రని ఎందుకు ప్రవేశపెట్టారంటే అనుభవజ్ఞుల మాటలు మంచినే చెబుతాయి అని ఆయన నొక్కి వక్కానించారు. మనం అంటాం కదా, పెద్దల మాట చెద్దన్న మూట అని. మరి ఇప్పుడు పెద్దవాళ్ళ మాట ఎంత వింటున్నాం మనందరం ఎంతవరకు వింటున్నాం? కానీ ఈ కథలు చదివితే మాత్రం మనకి తెలిసినప్పటికీ కూడా ఒక్కసారి పెద్దవాళ్ళ యొక్క సజెషన్ తీసుకొని మనం ముందుకు వెళ్తాం. నాకు నిజంగా అలానే అనిపించింది. ఈ కథ చదువుతున్నప్పుడు మనకు తెలిసిన పెద్దవాళ్ళని ఒక్కసారి అడుగుదాం, తప్పేముంది అని అనిపించింది. ఈ కథలన్నింటిలో ఒక్కొక్క కథలో చదువుతున్నప్పుడు లోకరీతిలో ఒక్కొక్క కోణం కనిపించింది. ఈ కథల్లో బిహేవియరల్ ఎకానమిక్స్, ఇవి పిల్లల కథల రూపంలో అరుదైన క్రియేటివ్ ఎక్స్పెరిమెంట్ చేశారు విజయ్ కుమార్ గారు. రకరకాలైనటువంటి సామాజిక అంశాలపైన సందేశాత్మకమైనటువంటివి, స్ఫూర్తినిచ్చేటువంటివి, మనకి ఉపయోగపడేటువంటివి, మన జీవన శైలిలో ఉపయోగపడేటువంటివి చెప్తూ మనకి ఈ కథల్ని అందించారు. ఈ 15 కథలు కూడా 3 పుంజీలు 3 అనే టైటిల్తో చూడ్డానికి పిల్లల కథలు అయినప్పటికీ చదివితే పెద్దలకి కూడా శుద్ధులు చెప్పి మంచి బుద్ధులు నేర్పే దారిదీపాలు ఈ కథలు. 2017 నోబెల్ ఆర్థిక శాస్త్ర పురస్కార గ్రహీత రిచర్డ్ థాలర్ సైకాలజీ, ఎకానమిక్స్ రంగాలను మిళితం చేసి ముందుకు తెచ్చిన మానవ ప్రవర్తనను ప్రభావితం చేసే వివిధ ధోరణుల గురించి వివరించే బిహేవియరల్ ఎకానమిక్స్ అనే సబ్జెక్ట్ని ఇలా చిన్నపిల్లల కథల రూపంలో పెద్దల ముందు ఉంచే ప్రయత్నం చేశారు కథా రచయిత. మన నిత్య జీవిత నడవడిలో ఎదురయ్యే ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి సునాయాసంగా బతుకుబండి నడిపించే కిటుకుల్ని పిల్లలకు పెద్దలకు ఏకకాలంలో బోధించే క్రియేటివ్ ఎక్స్పెరిమెంటే ఈ 3 పుంజీలు 3 15 కథలు. ఈ విజయ్ కుమార్ గారు చిన్నపిల్లల కథల పుస్తకాల తోటలో నాటిన తొలి మొక్క మాత్రమే. ఇలాంటి కథలు ఇంకా ఆయన రాయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటిగా అనుగుణం కథ. ఏ పనైనా ఎంత భారీగా చేశామనేది ముఖ్యం కాదు, ఎంత నాణ్యంగా చేశామనేదే కీలకం అనే క్వాలిటీ సెంట్రిక్ దృక్పథంతో బోధించే కథ అనుగుణం కథ. జయపురం మహారాజు విక్రమదేవవర్మ తన ఆస్థానంలో ఒక ముఖ్యమైన పదవి కోసం ఒక తెలివైన యువకుడిని నియమించాలనుకుంటాడు. రాజ్యమంతా చాటింపు వేయించాడు. వేలాది మంది యువకులు ఆ పదవి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అంతమందిలో అర్హుల్ని ఎంపిక చేయడం చాలా కష్టమైన పని కాబట్టి 4 మంత్రులతో ఒక నియామక సంఘాన్ని ఏర్పాటు చేసి అత్యంత తెలివైన 2 యువకుల్ని తుది పరీక్ష కోసం ఎంపిక చేయమని ఆదేశిస్తాడు రాజు. నియామక సంఘంలో మంత్రులు అనేక పరీక్షలు నిర్వహించి తుది పరీక్ష కోసం విజయుడు, జయుడు అనే 2 యువకుల్ని ఎంపిక చేశారు. రాజు వాళ్ళిద్దరితో ముఖాముఖి సంభాషించి తుది పరీక్షగా ఒక పనిని వాళ్లకు అప్పగించాడు. ఊరి పొలిమేరలో ఎకరం వైశాల్యం కలిగిన 2 పొలాలను ఇద్దరికీ ఇచ్చి చెరో గొయ్యిని తవ్వించమన్నాడు. 10 రోజుల గడువులో ఎవరు ఎక్కువ శ్రమపడి మట్టిని బయటకు తీయిస్తారో వారికే పదవి వర్తిస్తుందని ప్రకటిస్తాడు. ఈ పని కోసం ప్రతి అభ్యర్థి 10 మంది మట్టి తవ్వే పనివాళ్లను నియమించుకోవచ్చని, అభ్యర్థి వాళ్లతో పాటు శ్రమించాల్సి ఉంటుందని నిబంధన పెట్టాడు. ఈ కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలించి నివేదికను ఒక్కొక్కరు విడివిడిగా పంపించవలసిందిగా నియామక సంఘంలో ఉన్న 4 మంత్రుల్ని ఆదేశిస్తాడు.
ఇద్దరు అభ్యర్థులు చెరో 10 మంది మట్టి తవ్వే పని వాళ్ళని ఎంపిక చేసుకుని చెరో గొయ్యిని తవ్వడం ప్రారంభించారు. 10 రోజులు గడిచాయి. విజయుడు తను పనివాళ్లతో పనివాడుగా మారి పెద్ద గొయ్యిని తవ్వించి 3000 ఘనపటు అడుగుల మట్టిని తీసి కొలత వేయించి శ్రద్ధగా పొలంలో పక్క పదిలిపరిచాడు. జయుడు మాత్రం చిన్న గోతిని తవ్వించి కేవలం 300 ఘనపటు అడుగుల మట్టిని మాత్రమే తీసి పక్కనే ఉన్న ఓ కోనేటి గట్టు మీద వేయింపిస్తాడు. రాజు ఆదేశం ప్రకారం వీరిద్దరి పనిపై 4 మంత్రులు విడివిడిగా రాజుకు నివేదికల్ని అందజేస్తారు. 3 మంత్రులు విజయుడిని విజేతగా ప్రకటిస్తారు. సదాగతుడు అనే 4వ మంత్రి మాత్రం జయుడిని విజేతగా ప్రకటిస్తాడు. రాజు 4 మంత్రులను దర్బారుకు పిలిపించి విజేతను ఏ ప్రమాణాలను అనుసరించి ఎంపిక చేశారు వివరించాల్సిందిగా కోరాడు. విజయుడిని విజేతగా ఎంపిక చేసిన 3 మంత్రులు ఒకే రకమైన వివరణ ఇస్తారు. విజయుడు విధేయుడని, శ్రద్ధాసక్తులు కలవాడని, ఎక్కువ శ్రమపడి 3000 ఘనపటు అడుగుల మట్టిని తవ్వితీసి శ్రద్ధగా తూకం వేయించి మరీ మట్టిని ఓ చోట పరిశీలనార్థం భద్రంగా ఉంచాడని, అంతేకాకుండా పనివారితో పాటు తను కూడా రాత్రి పగలు నడుం వంచి పనిచేశాడని వివరించారు. ఇక జయుడు పనితీరు సవ్యంగా లేదని, పెద్దగా శ్రమ పడకుండా కేవలం 300 ఘనపటు అడుగుల మట్టిని తీయించి నిర్లక్ష్యంగా పక్కనే పడేశాడని, అంతేకాక నిబంధన ప్రకారం పనివారితో తనూ కలిసి శ్రమించలేదని, అందుకే అతన్ని అయోగ్యుడిగా ప్రకటించామని చెప్పారు. చివరిగా మంత్రి సదాగతుడి వంతు వచ్చింది. సదాగతుడు వివరణ ఇవ్వడం మొదలుపెట్టాడు. మహారాజా, జయుడు తన పనిని ఒక ప్రణాళిక ప్రకారం పద్ధతిగా, శ్రద్ధతో, ప్రయోజనకరంగా, బహుళార్థకంగా చేశాడు. మట్టి పని వారిని ఎంపిక దగ్గర నుండి పని ముగిసే వరకు శ్రమిస్తూనే ఉన్నాడు. కాకపోతే అతడు మానసికంగా ఎక్కువ శ్రమపడ్డాడు. భౌతికంగా అది కనపడదు. గోతిని తవ్వే ముందు తను చేసే పనికి ఒక ప్రయోజనం ఉండాలని ఆశించాడు. అందుకే 3 అడుగుల వ్యాసార్థంతో నిలువుగా గోతిని ఒక పద్ధతిగా తవ్వించాడు. పని ముగిసే నాటికి అది ప్రయోజనకరమైన మంచినీళ్ల బావిగా రూపుదిద్దుకుంది. అందుకోసం బావిని తవ్వే పనివాళ్లను ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నాడు. ఇక తవ్విన మట్టిని కోనేటి గట్టుపై వేయించి బలహీనంగా గండి తగడానికి సిద్ధంగా ఉన్న గట్టుని దృఢంగా తయారు చేయించాడు. గోతి లోపల కొలతలు వేయించి మట్టి పరిమాణాన్ని సులువైన పద్ధతిలో లెక్కగట్టి చెప్పాడు. జయుడు లాంటి వాణ్ణి ఎంపిక చేస్తే ఒక పనితో 2, 3 లేదా అంతకన్నా ఎక్కువ ప్రయోజనాలు సాధించి మన రాజ్య ఆర్థిక పరిపుష్టికి దోహదపడగలడు. క్రమ పద్ధతిలో పని చేయగల నిపుణులను తయారు చేయగలడు. సమయాన్ని, వనరులని సరైన రీతిలో ఉపయోగించుకోగలడు. ఇక విజయుడి విషయానికొస్తే అతడు శ్రమ మాత్రమే చేసి పనివాళ్ల చేత చేయించి జయుడి కన్నా 10 రెట్లు మట్టిని ఎక్కువ తవ్వించినా ప్రయోజనం లేని గొయ్యిని మాత్రమే మిగిల్చాడు. మీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేశాడే తప్ప తన మేధస్సును ఏమాత్రం ఉపయోగించలేదు. అతని పనిలో తన పదవికి ఎంపిక కావాలన్న వ్యక్తిగత శ్రద్ధ తప్పితే ఒక్క ప్రణాళిక గాని, పద్ధతి గాని, సమాజానికి ప్రయోజనం గాని కనబడలేదు. అందుకే పరిమాణానికి కాకుండా ప్రయోజనానికి విలువనిచ్చి జయుణ్ణి ఎంపిక చేశాను అని ముగించాడు. మంత్రి సదాగతుడి వివరణకి రాజు తృప్తి చెందాడు. నిజమే, పరిమాణాన్ని కాదు, ఉత్తమ ప్రమాణాలకే పరిగణనలోకి తీసుకోవాలి. మంత్రి సదాగతుడి ఎంపికనే తుది ఎంపికగా నిర్ణయిస్తూ జయుణ్ణి విజేతగా ప్రకటిస్తున్నాను అని అధికారికంగా ప్రకటించాడు రాజా విక్రమదేవ వర్మ.